ఆనందం యొక్క శాస్త్రం. ముందుగా ఈ అవకాశం, ఈ ప్లాట్‌ఫార్మ్ కల్పించి మనల్ని జ్ఞానం సంపాదించుకోవడానికి ఈ మార్గంలో మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్న మన సరోజ అమ్మకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ద సైన్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ సెషన్‌ని ఇంగ్లీష్‌లో మనకి జ్ఞానాన్ని అందించిన నిఖిల్ సార్‌కి, జెన్నీ మ్యామ్‌కి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుందాము. అలాగే ఈ జ్ఞానం మన తెలుగు మాస్టర్స్‌కి అందాలన్న మన తెలుగు అందరి మాస్టర్స్ తపనతో మనం ఎంతో లోతుగా, నిదానంగా ప్రతి ఒక్క అంశం కూడా లోతుగా తెలుసుకుంటున్నాము. ఆహ్, మన తెలుగు ప్లాట్‌ఫార్మ్ మాస్టర్స్ అందరికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. సో, మాస్టర్స్ ఒక్కసారి చాలా మనం మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి, ఒక్కసారి తెలుసుకుందాము. అసలు ఏం మనం డిస్కస్ చేస్తున్నాము? ఏం తెలుసుకుంటున్నామని, అసలు ఆనందం అంటే ఏమిటి? జీవితంలో మనకి అది ఎందుకు ముఖ్యము? ఆనందం కోసం మనం ఏం చేయాలి? అదంతకదే రాదు. దానికి మనము ఒక ప్లానేసుకొని, ఆలోచించుకొని చేయాలి మాస్టర్స్. మనందరం కూడా హ్యాపీనెస్ లీడర్స్‌గా ఎదగడానికి మనం ఈ సెషన్‌ను మనం స్టార్ట్ చేసుకున్నాము. మనందరం కూడా ప్రతి పనిలోనూ, ప్రతి క్షణం ఆనందం గురించి ఆలోచించాలి. అలాగే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మన ఫ్రెండ్స్‌కి, మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ ఆనందం యొక్క జ్ఞానాన్ని అందించాలి అని మనం నిర్ణయించుకున్నాం కదా ఫ్రెండ్స్. అలా అందరం కూడా హ్యాపీనెస్ టీచర్స్‌గా మారదాం అనుకున్నాము. ఇదొక గమ్యం కాదు. ఆనందం అన్నది ఎప్పుడు గమ్యం కాదు. అది ఒక ప్రయాణం. ప్రతి క్షణం, ప్రతి పనిలోనూ, ప్రతి రోజు కూడా మనం ఆనందం గురించి ఆలోచిస్తూ, ఆనందాన్నే మనము మనకి మన ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని ముందరికి సాగుతున్నాం ఫ్రెండ్స్. అలాగే ఆనందానికి ఒక ఈక్వేషన్ మనం డిస్కస్ చేసాం. ఆస్వాదన, ఎంజాయ్‌మెంట్, మళ్ళీ సంతృప్తి, మరి అర్థం. ఈ 3 కలిపితేనే ఆ హ్యాపీనెస్ ఆనందాన్ని వస్తుంది. అంతేకాని ఒక ప్లెజర్ కోసమో అలా వెళ్తే అది చాలా టెంపరరీగా, అంటే కొద్ది క్షణాలు, కొద్ది సేపు, కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అలాగే మనం 3 రకాల బ్రెయిన్స్ గురించి డిస్కస్ చేసాము. రెప్టైల్ బ్రెయిన్ అంటే ఏవైతే మనం ఆహ్, భయం, ఏదైతే మనము వెంటనే చేస్తామో, ఓహ్, ఏదైనా ఏదైనా కలిగినప్పుడు వెంటనే పరిగెడతాము పడినప్పుడు, అది రెప్టైల్ బ్రెయిన్ అని, మన ఎమోషన్స్ అన్నీ లింబిక్ బ్రెయిన్‌లో ఉంటాయని, ఏదైతే మనం ఆలోచనా శక్తి, మనం ఒక విషయాన్ని ఒక విశాల దృక్పథంలో చూడాలి అంటే అది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. కాబట్టి ఆస్వాదన గురించి కూడా ఎంతో డీటెయిల్డ్‌గా, ఎంజాయ్‌మెంట్ గురించి అంటే అందులో ఒక తాత్కాలిక ఆనందం, ప్లెజర్ ఉంటుంది. అలాగే ఒక మనుషులు, ఒక జ్ఞాపకం చేసినప్పుడు మనము ఇది ఎంజాయ్‌మెంట్ గురించి మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో మనం వెళ్ళే నేచర్ ట్రిప్స్, రిట్రీట్స్, ఇంకా ఏవైతే మనం ఒక సమూహంగా జరుపుకుంటామో అవంతా కూడా మనకు ఒక మంచి జ్ఞాపకంగా మారిపోయి ఎంతో ఆస్వాదన చేసిన ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. అలాగే జీవితంలో సంతృప్తి గురించి మనం ఎంతో ఇదిగా మనం చేసుకున్నాము డిస్కషన్. కాబట్టి ఈ సంతృప్తి అంటే ఉన్నవి ఉన్నవి మనకి మన కోరికలు. వీటిని బేరీ చేసుకున్నప్పుడు మన జీవితంలో సంతృప్తి మనం పెంచుకోవచ్చని మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అలాగే జీవితానికి అర్థం ఎంతో ముఖ్యం. మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లోని ప్రతి మాస్టర్‌కి జీవితానికి ఒక అర్థం ఏర్పడిందని మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఆనందానికి 4 స్తంభాలున్నాయని మనం డిస్కస్ చేసాము. ఏదైనా మతం కానీ, తత్వం కానీ, ఒక విశ్వాసం, నమ్మకం కా చాలా ముఖ్యమని, మనం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు త ఈ తత్వానికి, విశ్వాసానికి ఎటువంటి కొదవ లేదు. ముఖ్యంగా మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో. అలాగే కుటుంబం గురించి, స్నేహితుల గురించి, మరి అర్థవంతమైన పని, ఈ 4 ఉండాలి అని. ఈ 4 మీద మనం ఎప్పుడూ చేస్తున్నామే ఉన్నాం మాస్టర్స్, మా వర్క్. కానీ ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ డే. ఈ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ డే ఆహ్, మీద మనం లాస్ట్ వీక్ మనం ఫ్రెండ్స్ గురించి చాలా ఆహ్,
బాగా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. మన గ్రీక్ తత్వవేత్త అరిస్టాటిల్ అయిన స్నేహం గురించి స్నేహం యొక్క 3 స్థాయిల గురించి మనం డిస్కషన్ చేసాము. ఉపయోగకరమైన స్నేహాలు అంటే ఏదైనా అవసరానికి కొద్దీ మనకి ఒకరికొకరు అవసరానికి ఉపయోగపడుతున్నామనుకోండి, అలాంటి స్నేహాలు ఎక్కువ కాలం ఉండవు. అవసరం తీరిపోయాక, ఆ ఉపయోగం అయిపోయాక ఆ స్నేహం కొనసాగదు ఫ్రెండ్స్. సో, అలాంటి ఫ్రెండ్స్ వల్ల మనకి ఆఖరికి అరే! ఏంటి ఉపయోగం అయిపోయాక నన్ను పట్టించుకోవట్లేదే అని మనం ఎన్నో బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే సంతోషకరమైన స్నేహాలంటే కలిసున్నప్పుడు సంతోషం ఉంటుంది. ఒకరు సంతోషం ఇస్తున్నారు. కానీ ఒక్కసారి దూరం జరిగిపోయాక ఇంకా ఆ సంతోషము లేదు, ఆ అవసరము లేదు. అలాంటి స్నేహాలు కూడా ఎక్కువ కాలం కొనసాగవు. కానీ ఏ అవసరం లేదు, ఏ ఉపయోగము లేదు, ఏ సంతోషము లేదు. కానీ పనికిరాని అంటే యూజ్‌లెస్ ఫ్రెండ్స్ మన ప్లాట్‌ఫార్మ్‌లో మనందరం కూడా ఒక యూజ్‌లెస్ ఫ్రెండ్స్ అంటే ఏ కారణం అవసరం లేదు. ఏ ఉపయోగం లేదు. ఏమీ లేకపోయినా కానీ ఏదైతే బంధం ఉందో, ఆ బంధం కలకాలం గూడా కొనసాగుతుంది అని. అలాంటి చాలా మందికి చిన్ననాటి స్నేహితులు ఎంత దూరమైనా, ఎన్ని దూరాలెళ్ళినా, ఎంత దూరమైన దేశాలకు వెళ్ళినా ఉంటారు మాస్టర్స్. అలాగే మన బీవైఎం ప్లాట్‌ఫార్మ్‌లో ఏ దేశంలో ఎంతమంది మాస్టర్స్ ఉన్నా అందరం కూడా ఒక సమూహంలాగా స్నేహితులలాగా మనం కలిసున్నాము. అందుకు ఈ అవకాశం ఇంతమంది ఫ్రెండ్స్‌ని అంటే యూజ్‌లెస్ ఫ్రెండ్స్‌ని మనకి కల్పించిన మన సరోజమ్మకి ఈ ఫ్రెండ్‌షిప్ డే రోజు మనం ఇంకొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. మ అది అలా మనం ఫ్రెండ్‌షిప్ గురించి మనం డిస్కషన్ చేశాము. ఈరోజు మనం ఏం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే మాస్టర్స్, మనం జీవితంలో పోయే కొద్దీ మనం ఎన్నో వస్తువులని మనము ఆహ్, మనము ఎప్పుడూ సమకూర్చుకునే ఉంటుంటాము. ఒక డబ్బులు రాంగానే ఈ వస్తువు కొందాం, ఆ వస్తువు కొందాం అని మనం ఎప్పుడు ఆ వేటలోనే ఉంటాం. కానీ బాహ్యమైన వస్తువుల మీద ఆ వేటలో ఉన్నప్పుడు మనం అవి సంపాదిస్తేనే మనకి ఆనందం. ఈ కారు కొంటే ఆనందం, ఇల్లు కొంటే ఆనందం, లేదా ఇంకొక వస్తువు కొంటే ఆనందం. ఇలాంటి వేటలో మనం బాహ్యమైన ఈ మెటీరియలిస్టిక్ ఆహ్, మీద మనము మన మన మనసును ఉంచినప్పుడు మనకు ఆనందం ఎప్పుడు ఎండమావే. ఈ విషయం మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాము. కానీ ఇక్కడ మళ్ళీ మనం అరిస్టాటిల్ ఈ గ్రీకు శాస్త్రవేత్త గురించి మనం లాస్ట్ టైమ్ ఆ 3 స్నేహాల ఏదైతే ఈయన చెప్పారో దాని గురించి డిస్కస్ చేసాం కదా లాస్ట్ సెషన్‌లో ఫ్రెండ్స్. ఈయన చెప్పిన ఇంకొక సూక్తి ఏంటంటే, ఆనందం అనేది ఒక క్యారెక్టర్‌ని పెంపొందించుకోవడానికో, లేదా మన పర్సనాలిటీని పెంపొందించుకోవడానికి ఇలా మనము వర్క్ చేయకుండా, బాహ్యమైన వస్తువుల్ని సమకూర్చుకోవడంలోనే మనం జీవితాన్ని గడిపేసామనుకోండి, ఖచ్చితంగా ఆనందం మన సొంతం కాదు. ఎందుకంటే, ఆ బాహ్యమైన వస్తువుల వల్ల మనకు కలిగేది ప్లెజర్ మాత్రమే. అది టెంపరరీ. ఆహ్, కొన్ని రోజులు, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు ఇలా ఉంటుంది మనకి. ఆ ప్లెజర్ అయిపోయాక మళ్ళీ మామూలే అయిపోతుంది. అలా కాకుండా నిరంతరం మన క్యారెక్టర్‌ని మనం బిల్డ్ చేసుకుంటాం. మన మనసుని మనము శుద్ధి చేసుకుంటాము. ఇవంతా గూడా మనకి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం చేసే పనే మాస్టర్స్. ఈ ప్రయాణంలో మనం ఎంత మన ఆనందం, శాంతం పెంచుకున్నామో మనకు తెలియదు. కానీ ఈ సెషన్స్ ద్వారా మనకి అది నిజమే కదా! మన ఆనందాన్ని మన ప్రయాణంలో ప్రతిరోజు మనం పెంపొందించుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే మనము మన మనసుని పెంపొందించుకుంటున్నాము. అలాగే ఎంతోమంది ఈ పనికిరాని ఫ్రెండ్స్, యూజ్‌లెస్ ఫ్రెండ్స్‌ని పోగు చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ మన ప్రయాణంలో. అంతేకాని మనం ఎప్పుడూ ఆ బాహ్యమైన వస్తువులు ఆ వేటలోనే ఉన్నామనుకోండి, ఒక ఒక లెవెల్ వరకు కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక అది నిరుపయోగమైపోయి ఇంకా అశాంతి కలగజేస్తుంది. ఎందుకంటే కొన్ని కొంటూ ఆ అడిక్షన్‌లోకెళ్ళిపోయామనుకోండి, ఇంకా ఇది ఇది కొంటేనే, అది కొంటేనే అని అనుకుంటూ అవి రాలేకపోతే అశాంతిలోకి వెళ్ళిపోయి
ఇంకా మనకి మంచి కంటే ఎంతో మనల్ని చెడు చేస్తాయి మాస్టర్స్. ఆ బాహ్యమైన వస్తువుల మీద మమకారం. ఇది ఈయన గ్రీకు శాస్త్రవేత్త అరిస్టాటిల్ మనకు చెప్పాడు. అంటే మనకి రూఢి అయిపోయింది. మనము కరెక్ట్ పాత్‌లో ఉన్నామనమాట. మనం కదా ఫ్రెండ్స్! మనందరం కూడా ఆహ్, మనసుని పెంపొందించుకునే పనిలోనే ఉన్నాం. మన స్వభావాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉంటాం. ప్రతిరోజు, ప్రతి సన్నివేశంలోనూ మనకు కలిగే ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లోనూ. మరి ఆనందం పెంపొందించుకోవడానికి మనం ఇంతవరకు మనం అసలు ఆనందాన్ని ఎలా పెంచుకోవాలి అని డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము ఆనందంని తగ్గించే అంశాలేంటి? మరి పెంపొందించుకునే అంశాల గురించి మనం డిస్కస్ చేసాము. మరి తగ్గిపోయే అంశాలేంటి అంటే, ఇవి చాలా ఆకర్షణీయమైన విషయాలు అని. నిజంగా కదా ఫ్రెండ్స్! మనం ఎంతమంది మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి జ్ఞానం ఆహ్, జ్ఞానాన్ని మనము ఆహ్, ఎ స పొందుతూ ఉన్న సమయంలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అని మనము మనీకి లా ఆఫ్ అట్రాక్షన్ చేద్దాము. లేదా ఇంకా ఏదో కావాలి మనకి జీవితంలో. దాని మీద మనం నేర్చుకున్న జ్ఞానం లా ఆఫ్ అట్రాక్షన్ మనం చేద్దాము. లేదా ఇంకా ఏదో గౌరవం ఏదో ఇలాగా ఇక్కడ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వేట మీద పడినామనుకోండి డబ్బు ఒకటి, అధికారం ఒకటి, ప్లెజర్ ఇంకొకటి, అలాగే గౌరవం, కీర్తి అంటే ఫేమ్. మనకందరికి కూడా ఫేమ్ కావాలి. ఆ ఫేమ్ వచ్చే కొద్దీ ఒకటేంటంటే అది నిలబడుతుందా లేదా అనే ఒక భయముంటుంది. అది కాకుండా ఇంకా అది సరిపోదు. ఎందుకంటే మనం డోపామిన్‌కి అడిక్షన్ అయిపోతాం ఫ్రెండ్స్. మనం బ్రెయిన్‌లో మన కెమికల్స్ గురించి మనం ఆలోచిస్తే గనక, ఎప్పుడైతే మనం బాహ్యమైన విషయాల మీద మనం పడతామో, మనము ఇక అప్పుడు మనము ఆహ్, ఈ డోపామిన్ అడిక్షన్‌లోకి పోతాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్. సో, ఈ 4 అంశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, మన ఆనందాన్ని తగ్గించే అంశాలు అని. అంటే, ఇవి ఒక స్థాయి వరకు ఓకే. అంటే, ఒక లిమిట్ వరకు మనకి ఎప్పుడు కూడా ఎంత మనకు అవసరము. మన అవసరానికి తగ్గట్టు మనము ఏవైనా మనం చేసుకోవాలనుకున్నామనుకోండి, అంతవరకు బానే ఉంటుంది. కానీ, ఆ అడిక్షన్‌లోకి పడిపోతామంటే. ఎందుకంటే, ఈ ప్లెజర్ అనేది కానీ ఏవైనా కానీ ఒక డోపామిన్ లెవెల్స్ మనల్ని పెంచుతాయి. కానీ అక్కడి నుంచి మనకు రావాలంటే ఇంకా అని ఆ వేటలో పడిపోతూ ఉంటాం. అలా పడిపోయినప్పుడు మన ఆనందం ఖచ్చితంగా తగ్గిపోతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఈ విషయాలు మన జీవితంలో మనకి ఎలా మనం వీటి కోసం మనం వెంపర్లాడుతున్నామా మన జీవితంలో? మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మన ఆధ్యాత్మికవేత్తలైన మనకి ఈ ఎరుక అన్న సాధనం ఉంది. కాబట్టి ఎరుకలో ఉన్నప్పుడు మనం దేనికోసం పాకులాడుతున్నాం? మన జీవితంలో ఆ డబ్బు కోసమే మనం జీవితాంతం పాకులాడుతున్నామా? లేదా ఒక అధికారం కోసం చేస్తున్నామా? ప్లెజర్ కోసం చేస్తున్నామా? ఏదైతే టెంపరరీగా ఉందో బాహ్యమైన వస్తువుల్ని సమకూర్చుకుంటూ
లేదా గౌరవం, కీర్తి వీటి మీద పడిపోయామా? ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇది నిజంగా మనకు ఆనందాన్ని కలిగిస్తుందా? ఇది కలిగిస్తుందా? ఈ ఎరుక కలిగినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనము దేని మీద మనం పాకులాడుతున్నామో అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనము మన ప్రయాణంలో మనము మన మనసుతో ఒకటైపోయి, మనలోకి మనం వెళ్ళినప్పుడు మనకి ఆ శాశ్వతమైన ఆనందం కలుగుతుందని మనకు తెలుసు. కానీ బయట కనిపించే ఆకర్షణీయమైన విషయాల మీద మనం పడినప్పుడు మనకి కలిగేది ఆ టెంపరరీ ప్లెజర్ మాత్రమే. అలాగే మనం ఆ డోపామిన్‌కి కూడా బానిస అయిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ వా ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో వాళ్ళు చేసిన ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఇక్కడేంటంటే ఫ్రెండ్స్ ఒక ఏవైతే స్టాటిస్టిక్స్ ఇక్కడ ఒక ఒక సమూహంతో వాళ్ళు తీసుకున్న ఈ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైతే ఈ బాహ్యమైన వస్తువులు, ఈ ఏవైతే మనం ఇందాక అన్నామో వాటి వెంపర్లాట పడినప్పుడు వారిలో న నకారాత్మకమైన భావనలు ఎక్కువైపోతాయని, అలాగే వాళ్ళలో యాంగ్జైటీ, ఆందోళన, డిప్రెషన్ ఇవన్నీ కూడా అవుతాయి. వారి ఫిజికల్ హెల్త్ కూడా అంటే వాళ్ళ హెల్త్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అన్నది ఆహ్, ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో ఆ స్టాటిస్టిక్స్‌లో వచ్చిన అంశం మాస్టర్స్ అది. కాబట్టి ఎప్పుడైతే మనము మెటీరియలిస్టిక్ అంటే బాహ్యపరమైన వస్తువులు మీద మన వేట ఉందనుకోండి, ఆ వేట నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ డోపామిన్ లెవెల్ అలా మనల్ని ఆ వేటలో ఉంచుతుంది ఫ్రెండ్స్. మనకు ఒక థ్రిల్ అయిందనుకోండి, ఈ వస్తువు కొన్నాం మనకి ఇంత థ్రిల్ వచ్చింది. అది ఎళ్ళిపోతుంది. తర్వాత ఇంకా దానికంటే ఏదో కొంటేనే అప్పుడు మనకు ఆ థ్రిల్ ఒస్తుంది. ఇది. కాబట్టి ఇది మనకు ప్రతిసారి అదే రుజువవుతుంది. ఎప్పుడైతే మనం బాహ్యపరమైన వస్తువుల వేటలో ఉంటామో, ఇక మనకి ఆనందం అన్నది ఎప్పుడు కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఎండమావే మాస్టర్స్. ఇక్కడ చూడండి డబ్బు మనకి అందరికి కూడా ముఖ్యమే. ఆ డబ్బు లేకున్నా గూడా మనము ఉండగలము అనేది అనుకుంటూ ఉంటాం. డబ్బు లేకున్నా మనం ఉండగలమా అని. కానీ ఏంటంటే డబ్బు ఆనందాన్ని పెంచుతుందా? అంటే యాక్చువల్‌గా సైన్స్ పరంగా చూస్తే ఫ్రెండ్స్ డబ్బు ఆనందాన్ని పెంచదు. కానీ దుఃఖాన్ని తగ్గిస్తుంది అంటున్నారు. అంటే డబ్బు ఉందనుకోండి దుఃఖం కొంచెం తక్కువుంటుంది అని. కానీ మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ఎంత డబ్బుంటే అంత ఆనందంగా ఉంటామేమో అని ఆ వేటలో పడిపోతామింక. అలా అర్థం చేసుకున్నాం మనం మానవాళి. అలా అర్థం చేసుకొని ఇక నిరంతరము మన జీవితమంతా కూడా డబ్బును సంపాదించే పనిలోనే పడిపోవాలి అని. అంటే ఇంక జీవితం అంతా దాని అనవసరంగా దాన్నే వెంబడిస్తూ ఉన్నామనమాట. ఆ డబ్బుని. ఆ డబ్బు కోసమే. కానీ సైన్స్‌లో వాళ్ళు చేసిన పరిశోధనలో తేలిందేంటంటే, ఒక మినిమమ్ థ్రెషోల్డ్ లెవెల్ అంటే అది వాళ్ళ వాళ్ళు ఉన్న కాలమాన పరిస్థితులు కానీ జీడీపీ అంటారు. జీవన వ్యయం అది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క జీడీపీ రేట్ ఉంటుంది. అలాగే ఆ కంట్రీకి కూడా ఆ సమయంలో జీడీపీ లెవెల్ ఒక లెవెల్‌లో ఉంటుంది. అంటే ఎన్నో పరిస్థితులు బయట ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఆహ్, ఒక స్థాయి ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక మనకొక 1,00,000 అనుకుందాం అనుకోండి. 50,000 అనుకుందాము. మన ఇండియాలో ఒక 50,000 సంపాదించినప్పుడు వాళ్ళ వాళ్ళ ఏవైతే అవసరాలుంటాయో సాధారణ అవసరాలన్నీ గూడా తీరుతూ ఉంటాయి. అంతవరకు ఆ ఆనందం పెరుగుతుంది. అక్కడ నుంచి ఏదైతే ఆ మినిమమ్ థ్రెషోల్డ్ లెవెల్ ఉందో, ఆ పైన ఎంత సంపాదిస్తున్నా గూడా ఇంకా ఆనందం అది ఇంక అక్కడికి ఆగిపోతుందనమాట. కానీ మనం అది చేస్తూ ఉంటేనే ఆ వేటలో పడి ఇంకా ఆనందం వస్తుందేమో అలాగే ఒక చట్రంలోకి మనం ఇరుక్కపోతాం. కాబట్టి ఆ పైన ఎంత వచ్చినా గూడా అది ఆనందం గురించి కాదు. కానీ మనం అదే ఆనందం ఇస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఆ సైన్స్ పరంగా చూస్తే గనక అక్కడ పైన వాళ్ళకి ఆనందం అయితే ఏం లేదు.
వాళ్ళు ప్లెజర్‌తో అలానే వేటలో ఉండిపోతూ ఉన్నారు. ఒక లూప్‌లోకి పడిపోతున్నామనమాట. కాబట్టి డబ్బు ఆనందాన్ని పెంచదు. కానీ దుఃఖాన్ని ఒక మేరకు తగ్గిస్తుంది. కానీ అది ఎంత అవసరం మేరకో ఒక లెవెల్ వరకే అది. ఆ లెవెల్ దాటిన తర్వాత ఇంక ఎంత ఇప్పుడు చూడండి మనమే చూస్తాము. ఇప్పుడు మన దేశంలో ఉన్నారనుకోండి అంబానీ అని ఉంటారనుకోండి. మన దేశంలో అందరికంటే సంపన్నుడు. కానీ ఆయన ఒక ప్రపంచంలో ఉన్న సంపన్నులతో పోల్చుకున్నప్పుడు ఆయనకి ఆనందం పెరుగుతుందా? తగ్గుతుందా? తగ్గిపోతుంది. అలాగే మన దేశంలో ఎంతోమంది డబ్బులున్న వాళ్ళుంటారు. కానీ అంబానీతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ ఆనందం పెరుగుతుందా? తగ్గుతుందా? తగ్గిపోతుంది. కదా మాస్టర్స్. అంటే ఒక ఆది లేదు, అంతు లేదు ఇంకా. ఒక లెవెల్ తర్వాత ఇంక ఎంతైనా సంపాదించొచ్చు. ఎంత సంపాదించినా గూడా ఆనందం గ్యారంటీ కాదు ఫ్రెండ్స్. ఆనందం పెరగదు. అంటే కొంతవరకే ఆనందం. అంటే దుఃఖాన్ని తగ్గించగలుగుతుంది కానీ మనం అర్థం చేసుకొని మనం పెరుగుతున్న విధానం ఏంటి? ఎంత డబ్బు సంపాదిస్తే అంత ఆనందం అని నిరంతరం మనము డబ్బుల మీదే ఆలోచనలతో ముందరికి వెళ్తూ ఉంటాం. కాబట్టి సైన్స్ తెలుసుకోవడం వల్ల నిజంగా మనకు డబ్బులు ఎంత అవసరం మేరకు ఉన్నాయి. కానీ మనం కొంత సమయం మన ఆనందానికి మనము కేటాయించాలి అన్న అవగాహన ఎవరికి కలుగుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? సమయం ఉంటే దీన్ని గూడా మనం డబ్బులు చేసుకోవచ్చా అనుకున్నారనుకోండి. సంపాదించవచ్చు. కానీ దానివల్ల ఆనందం అయితే గ్యారంటీ కాదు. ఆనందం పెరగదు అన్నది ఇక్కడ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారనమాట. ఓకే. మీకు ఒక ఎక్స్‌ట్రా మనీ ఇస్తాం. డబ్బులిస్తాము. మీరు ఏం చేస్తారు అని 5 ఆప్షన్స్ ఉన్నాయి మాస్టర్స్. ఏ, బి, సి, డి, ఈ. సో, కొన్ని వస్తువులు కొంటారా? ఎక్స్‌ట్రా డబ్బులిస్తే వస్తువులు కొంటారా? సమయం సమయాన్ని కంటారా? అంటే కొంతమంది చూడండి ఫ్రెండ్స్ డబ్బులు ఇస్తున్నాము. ఓకే. సరే నేను ఈ 2 డేస్ వర్క్ ఆఫ్ తీసుకుంటా. ఎందుకంటే నాకు ఎక్స్‌ట్రా డబ్బొచ్చింది కదా! అని సమయం కోసం సమయంని కొంటారా? లేదా ఎక్స్‌పీరియన్సెస్ లైక్ చూడండి ఒక ఫ్యామిలీ ట్రిప్‌కెళ్తారా? ఒక బీచ్‌కెళ్తారా? లేకుంటే ఒక ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారా? లేకుంటే వేరే వాళ్ళకిస్తారా? లేకుంటే దాచుకుంటారా? సో, 5 ఆప్షన్స్ మాస్టర్స్. కానీ ఎక్కువ శాతం వాళ్ళు దేన్ని చేసుకున్నారు చెప్పండి? ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్తారా? ఎక్కువ శాతం వాళ్ళు చేసుకో వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు ఖచ్చితంగా ఆహ్, ఎక్కువ వస్తువులు కొనడానికే వాళ్ళు ఇస్తారు మా ఫ్రెండ్స్. అంతే కదా! కానీ నిజంగా వాళ్ళు ఆనందాన్ని కొనాలనుకుంటే ఎక్స్‌పీరియన్సెస్ కావాలి. సార్ చెప్పండి సార్. బై ఎక్స్‌పీరియన్సెస్‌కి ఎక్కువ కరెక్ట్ సార్. ఆ! కావాలి యాక్చువల్‌గా. కాదు. కానీ ఎక్స్‌పెరిమెంట్‌లో ఏందంటే చాలా మంది వస్తువులు కొనడానికే సుముఖం చూపిచ్చారు. కానీ నిజంగా మానవాళి సంతోషమే కావాలి అనుకోనుంటే గనక, కాకుండా మిగతా 4 ఏది తీసుకున్నా గూడా ఆనందం కొంచెం పెరిగేదే అట. అంటే ఆనందం ఇప్పుడు చూడండి మనకు డబ్బులిచ్చారు. సరే మనకి ఆ డబ్బులతో మనం చేసే పనిని వేరే వాళ్ళకిచ్చి, మనం కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. లేదా మనం ఒక ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్ళొచ్చు. లేదా వేరే వాళ్ళకిచ్చినా గూడా ఒక ఆనందం కలుగుతుంది. కదా! మనం దాచుకున్నా గూడా ఒక ఆనందం. కానీ అన్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసింది కొనడానికి. వస్తువులు కొనడానికి. నిజంగా వస్తువులు కొంటూ మాస్టర్స్ నిజంగా అంటే మనం చేయాల్సింది నిజంగా మనకి ఎన్ని వస్తువులు నిజంగా మన దగ్గరున్న వస్తువుల్లో ఎన్ని మనకి నిజంగా అవసరం? ఎన్ని అనవసరంగా ఉంచుకున్నాము? ఎన్ని అనవసరంగా కొనడానికి ప్రయత్నిస్తున్నాము? ఈ ఎరుక మనకు నిజంగా వచ్చినప్పుడు మనలోని ఆనందం శాతం పెరగడానికి ఎంతో అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో నిజంగా ఈ బీసీడీఈ హ్యాపీనెస్‌కి కంటే ఎక్కువ హ్యాపీనెస్ ఒస్తుంది. కానీ అందరూ కోసమే పాకులాడుతున్నారు. ఎందుకంటే మన బ్రెయిన్‌లో మనకి అలా ప్రోగ్రామ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే డోపామిన్ ఎఫెక్ట్ వల్ల వస్తువులు కొంటేనే మనకి ఆనందం అన్నది మనం ఫిక్స్ అయిపోయినాం. కానీ అది ఆనందం కాదు. అది ప్లెజర్ మాత్రమే.
ఇక్కడ ఒక కంపారిజన్ ఒక ఒక ఎక్స్‌పెరిమెంట్ మాస్టర్స్ ఇక్కడ. ఈ ఇక్కడ ఒక బ్రెయిన్ స్కాన్స్ కూడా జరిగినాయి. ఈ ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే 978 ఒలింపిక్ మెడలిస్ట్‌ల మీద పరిశోధన జరిపినప్పుడు వాళ్ళ యావరేజ్ ఏజ్ అంటే వాళ్ళు చనిపోయిన ఏజ్ ఆహ్, ఏముందంటే గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు ఇంచుమించుగా 76 ఏళ్ళు బతికారట. సిల్వర్ గెలిచిన వాళ్ళు 72 ఏండ్లు. అలాగే యావరేజ్ ఏజ్ అన్నమాట. బ్రాంజ్ సంపాదించిన వాళ్ళు 78 ఏండ్లు. మీరు చూస్తే గనక బ్రాంజ్ సంపాదించిన వాళ్ళే ఎక్కువ కాలం బతికారట. ఎందుకు అంటే బ్రాంజ్ అంటే ఇప్పుడు చూడండి అసలు ఏమి వాళ్ళకి రాలేదు. వాళ్ళకి బ్రాంజ్ వచ్చింది. అంటే ఆ స్టేజ్‌లో వాళ్ళు ఫస్ట్ మెడల్ తీసుకున్న వాళ్ళు ఆనందంగానే ఉన్నారట. ఈ గోల్డ్ సంపాదించిన వాళ్ళు ఆ బ్రాంజ్ కంటే కొంచెం తక్కువ. కానీ వాళ్ళు కూడా ఒక మేరకు అంటే ఎందుకంటే ఆనంద శాతం వాళ్ళ జీవితంలో ఎంతకాలం బతికారో గూడా ఆహ్, అవుతది మాస్టర్స్. కాబట్టి ఆహ్, ఏమంటున్నారంటే ఈ కంపారిజన్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి ఒక గోల్డ్ సంపాదించిన వాడు ఇంకా గోల్డ్ సంపాదించాలి, అంతకంటే తక్కువ కాకూడదు అన్న ఒక ప్రెషర్ ఉంటుంది. అంటే హై లెవెల్, టాప్ లెవెల్ వచ్చిన వాళ్ళు ప్రతిసారి నంబర్ 1 రావాలన్న ప్రెషర్ ఉంటుంది కదా! అలా ఆ బ్రాంజ్ వచ్చినదనుకో నాకు బ్రాంజ్ వచ్చింది. ఇక్కడి నుంచి నేను నెక్స్ట్‌కనే ఒక ఆశ ఉంటుంది. అది ఒకటి. ఈ సిల్వర్ వచ్చిన వాళ్ళు అది ఒక కంపారిజన్ అన్నమాట గోల్డ్‌తో. అటు ఇటు కానీ ఈ మధ్యలో ఉన్నది ఆహ్, ఈ నంబర్ 1 కావాలి అన్నది ఈ రివార్డ్ ఏదైతే ఉందో మాస్టర్స్ ఒక ట్రాప్, ఒక డ్రగ్ కానీ ఆల్కహాల్ లాగా అన్నమాట. ఈ నంబర్ 1 ఉండాలి, నంబర్ 1 ఉండాలి అన్నది. ఇలా ఉన్నప్పుడు మనలోని ఆనందం శాతం మనకు తగ్గిపోతుంది అని. ఎప్పుడు ఆ సోషల్ మనము చేసుకుంటాం ఫ్రెండ్స్. మన పిల్లల్ని కూడా ఎప్పుడు మనము ఆ నంబర్ 1 ఉండాలి. అంటే నంబర్ 1 ఉంటే తప్పనిచ్చి ఇంకా వాళ్ళేం సాధించలేరేమో అన్నట్టు ఇలా అయిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మన పిల్లల కంటే ఇంకా కొంచెం తక్కువ మార్కులొచ్చిన పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోం. మనకెప్పుడు మనకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని కంపేర్ చేస్తూ, ఆ ప్రెషర్ మనం తీసుకుంటూ పిల్లలకి కూడా ఇస్తూ ఉంటాం. కానీ ఈ పరిశోధనలో ఏందంటే, ఈ ఏదైతే ఈ సోషల్ కంపారిజన్ ఉందో అది ఆహ్, ఈ మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది అన్నది మాస్టర్స్. ఈ ఏదైతే ఈ వరల్డ్‌లీ రివార్డ్స్ అంటే బాహ్యపరమైన ఏవైతే రివార్డ్స్ కోరుకుంటూ ఉంటామో అవి ఒక డ్రగ్స్, ఆల్కహాల్ లాగా అడిక్షన్ అయిపోతాం వాటికి కూడా. చాలా చూడండి ఒకసారి హై సక్సెస్ పొందిన వాళ్ళని మీరు గమనిస్తే అది స్పోర్ట్స్ కానీ లేకుంటే ఇంకా అని తర్వాత ఆ సక్సెస్ ఎళ్ళిపోయాక జీవితాన్ని హ్యాండిల్ చేయడం కొంతమంది వల్ల అవ్వదు ఫ్రెండ్స్. కొంతమంది ఆ సక్సెస్‌ని పోయాక హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే ఇదికి అలవాటు పడిపోయిన వాళ్ళు అది లేకుండా బతకడం చాలా కష్టమైపోతుంది కొంతమందికి. అలా కాకుండా కూడా బతికేయగలిగితే అది చాలా ఎరుకతో కూడినదే మా ఫ్రెండ్స్. కాబట్టి ఆ సోషల్ కంపారిజన్ కూడా మన సంతోషాన్ని గూడా తగ్గిస్తుంది అని. అది కాబట్టి మనము ఇప్పుడు చూస్తే గనక నేను ఒకసారి సాక్షి సెషన్‌లో మేడంతో అన్నాను ఫ్రెండ్స్. ఎందుకు మనము ఫెయిల్ అయిన వాళ్ళని ఒక తక్కువగా ఆటోమేటిక్‌గా మనలో మనమే ఒక తక్కువ చూపు, ఒక చిన్న చూపు ఎందుకు చూస్తామమ్మా? అట్లా అట్లా అనుకున్నా. ఎందుకంటే మనం ఒక ఎక్స్‌పెక్టేషన్స్ అంటే అంత సక్సెస్ ఉండాలి జీవితం. మనిషి అంటేనే సక్సెస్ ఉంటేనే గౌరవం. ఇలా మనం ఒక ప్రోగ్రామింగ్‌లోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇలా నేను అన్నప్పుడు ఒకసారి నాకి ఈ ఏమైందంటే మా పాపొచ్చి "నేను ఫెయిల్ అయినా" అనింది సైన్స్‌లో. అదేంటి నువ్వెప్పుడు అసలు ఫెయిల్ ఎందుకైనావు? అంటే నేను ఇలా అన్నానా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత ఇలా అనింది. ఓహ్! మనం ఫెయిల్ అయినా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎంత అనుకున్నా కానీ, అరే! అసలు ఫెయిల్ అవ్వదు కదా! ఇలా అయింది. ఇలా ఉండింది. మళ్ళా చెప్పింది, "అరే! వాళ్ళు తప్పు మార్కులేసారు. నాకు బానే వచ్చినాయి."
అదేంటి? అవును. కానీ నేనేమంటున్నానంటే ఫెయిల్ అయిన మనుషులు అంటే జీవితంలో కానీ, ఒక సబ్జెక్ట్‌లో కానీ, ఒక ఇది గాని మనం ఆటోమేటిక్‌గా ఎందుకు మనము ఆ చిన్న చూపు అంటే మన ఒక ప్రోగ్రామింగ్, కంపారిజన్ ఇది మనము మనల్ని మనం చేసుకుంటూ మన ఆహ్, మన పిల్లలకి కూడా చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు మనం ఆ వేటలో సక్సెస్ ఆహ్, ఈ ఏవైతే ఉంటాయో 1, 2, 3 అని ఈ నంబర్స్ మీద అలాగే ఆహ్, బాహ్యమైన వాటి మీద మనం ఆహ్, ఆ ప్రయాణం కొనసాగించినప్పుడు అది ఎప్పుడు నిరంతరమే ఫ్రెండ్స్. దానికి ఒక అంతు లేదు. అలా చేసినప్పుడు మనకి ఇంకా ఆనందం శాతం అన్నది ఆహ్, ఇక తగ్గిపోతూనే ఉంటుంది అని. ఎప్పుడైతే మనము మనకు అవసరానికి కావాల్సిన వస్తువుల్ని సమకూర్చుకుంటూ, మన క్యారెక్టర్‌ని, మన మనసుని మనం పెంపొందించుకుంటూ, మన ప్రయాణాన్ని కొనసాగిస్తామో, డబ్బు అవసరం మేరకు మన దగ్గర ఉంది. ఎంత రావాలనుకుంటే మన దగ్గరకొస్తుంది. ఇలాంటి ఒక యాటిట్యూడ్‌ని మనం పెట్టుకున్నప్పుడు, మనలోని ఆనందం శాతం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకొని ఇంకొంచెం ముందరికి వెళ్దాం ఫ్రెండ్స్. మీకేవైనా కానీ ఫీడ్‌బ్యాక్ కానీ, ఏవైనా మీరు మీ జీవితంలో ఎక్స్‌పీరియన్సెస్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే మీ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఒక పాయింట్ బావుంది సార్. డబ్బు ఆనందాన్ని పెంచదు, కానీ దుఃఖాన్ని తగ్గిస్తుంది అన్నది. కరెక్ట్. ఆహ్, తగ్గిస్తుంది మాత్రమే. అంటే మనం ఎప్పుడు కూడా ఆహ్, ఆ పాయింట్ ఆహ్, ఆలోచించమంతగా. డబ్బు ఆనందాన్ని ఇస్తుంది అనే భావనలోనే ఉంటాం తప్ప, హ్మ్. దాన్ని దుఃఖంతోటి కంపారిజన్ చేసుకోమనమాట మనము ఎప్పుడు. అవును. అంటే హ్మ్. ఆహ్, కరెక్ట్ సార్. దుఃఖంకు దీనికేం సంబంధం అబ్బా! అని అనుకుంటామనమాట. దుఃఖం ఎందుకొస్తుందసలు ఈ పిక్చర్‌లోకి? హ్మ్. ఆనందమే రావాలి గదా! మనకి పిక్చర్‌కి. దుఃఖానికి ఎందుకొస్తాం ఇక్కడ అనిపిస్తుంది మనకి ఆలోచించినప్పుడు. అవును. కరెక్ట్ సార్. కానీ ఇక్కడ ఆ పాయింట్ చాలా బావుంది సార్. అది అవును సార్. గాకుండా ఒక స్థాయి వద్ద డబ్బు పెరిగినా గాని ఆనందం పోతున్నది. ఆ పాయింట్ కూడా చాలా బావుందనమాట. అవును సార్. కరెక్ట్‌గా ఉంది ఆ పాయింట్ మనకి. ఎందుకన్నట్లయితే ఒక స్ కరెక్ట్‌గా మీరు చెప్పారు కంపారిజన్. ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నారు. లేదా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు వేరే వాళ్ళతోటి కంపారిజన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మీరు ఒక అమౌంట్ పెరిగిన తర్వాత నంబర్ 1 పొజిషన్‌కు, నంబర్ 2 పొజిషన్ నుంచి నంబర్ 1 పొజిషన్‌కు రావాలా అన్నది. ఆ కంపారిజన్‌లో ఉన్నది ఆనందం పోతుంది. కరెక్ట్ మీరు చెప్పినట్లు. కరెక్ట్ సార్. ఎ హ్మ్. పిల్లలకు కూడా అంతే అన్నమాట. నంబర్ 1 స్థానానికి రావాలా, ఎప్పుడు నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలా అని అనుకుంటుంటారు. అప్పుడు కూడా వాళ్ళు ఆహ్, ఏదైతే వాళ్ళకు అంటే మార్క్స్ మంచివి వచ్చినా గాని వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేరు. ఆనందం అనుభవించలేరు. అవును సార్. హుహు. నిజం. బ మొన్న నేను ఇక్కడ ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నా. చాలా కష్టపడ్డారు ఒక ఇది సీట్ రావడానికి. కానీ హ్మ్. వాళ్ళకి ఫస్ట్ రౌండ్‌లో రాలేదు. ఇంకా నెక్స్ట్ రౌండ్‌లో హ్మ్. వస్తుందేమో అంటే రావచ్చు. కానీ నాకు ఫస్ట్ రౌండ్‌లోనే రావాల్సింది గదా! నాకు. అని వాళ్ళు చాలా అది. బాధపడుతున్నారు. అంటే చూడండి అది ఒక మనము ఇది ఏదైతే నిజంగా మనం వర్క్ కూడా చేస్తాం సార్. నిజంగా చెప్పాలంటే నంబర్ 1 యెస్. పొజిషన్ యెస్. యెస్. కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తాం. బట్ సమ్‌టైమ్స్ మనకు ఆ నంబర్ 1 రాకపోతే నంబర్ 2 వచ్చినా కూడా నంబర్ 2 ఆ! వచ్చినా ఉండదు. కూడా మనము ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. అదే మనము మొత్తం ప్రపంచంలో అందరిని కూడా జయించినా కూడా ఒక్కరిని జయించలేకపోతే కూడా ఆ మనిషి ఎవరైతే దాని గురించి యెస్. ఉన్నారో ఆనందంగా ఉండలేడు. అది తృప్తి అనేది లేకపోతే ఇంక అది రాదు సార్. మీరన్నట్లు. తృప్తి దీనికి అన్నిటికి మూలం అన్నమాట. కరెక్ట్ సార్. తృప్తి ఎప్పుడు మనము ఇప్పుడు ఒక నైన్త్ పొజిషన్, 10థ్ పొజిషన్ ఏ పొజిషన్ వచ్చినా కూడా ఆ పొజిషన్‌కి మనం తృప్తి చెంది దాని మీద మనము ఓకే. ఇంకొక దానికంటే మంచి హ్మ్. పొజిషన్ చే వర్క్ చేయడంలో అసలు తప్పు లేదు. అలా చేయకూడదు. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి అనేది గాని మన పాయింట్ కాదు కదా! మనకి ఆ కాదు. ఉన్నదానికి మనం సంతృప్తి చెంది దాని మీద మనం చేయొచ్చు. ఉన్నదానికి మనం చేయొచ్చు. అశాంతి ఉండి ఏదో సంపాదించాలనుకున్నప్పుడు మన జీవితంలో ఆ సంతోషం మనకెప్పుడు ఉండదు.
అంటే అదే ఎప్పుడు ఎండమావే అన్నట్టన్నమాట. ఎప్పుడు ఏదో పరుగులు తీస్తూనే ఉంటాం. అది ఇంకా కొంచెం దూరంలో ఉంటది. మళ్ళా పరుగులు తీస్తాం. మళ్ళా అదే ఉంటుందన్నమాట. కరెక్ట్ సార్. అదే నాకు ఈ పాయింట్ నాకు చాలా రోజుల నుంచి అనిపించింది ఏంటంటే, ఎప్పుడు మనము ఉన్నదానికి ఫస్ట్ సంతృప్తి చెందాలి. అది యెస్. ఎంతైనా కానీ 1% ఉంటే ఆ 1%కి సంతృప్తి చెంది అప్పుడు 2%కెళ్ళండి. 2%కి అలా ప్రతి నిమిషం మనం సంతృప్తి చెందుతూ మనం ప్రయాణం కొనసాగించామనుకోండి. బాహ్యమైనవి కూడా మనకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన సంతృప్తి అయితే చెక్కు చెదరదు. మీరు చెప్పినట్టు. ఆనందం చెక్కు చెదరకుండా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అవును సార్. ఆ! బావుంది. థాంక్ యూ. బాగున్నాయి సార్ పాయింట్స్. ఎక్సలెంట్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. శైలజ మ్యామ్. హలో గంగాధర్ సార్. హలో చాలా మేడం. చాలా బాగుంది సెషన్. యాహ్! అక్కడ నాకు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తుంది ఏంటంటే, చెప్పండి మ్యామ్. మనకి ఈ యూనివర్స్ ఆ టైంకి సఫిషియంట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటది కదా సార్. అవును. ఎప్పుడు డెఫినెట్‌లీ. ఇస్తూనే ఉంటది కదా. మనం దానికి 2 బెడ్‌రూమ్ హౌస్ ఒకటి ఇచ్చిందనుకోండి, ఆ టైంకి అది సఫిషియంట్ యాక్చువల్‌గా మనకి కదా. కానీ మనం 4 బెడ్‌రూమ్సే కావాలనుకుంటాం. ఫెసిలిటీస్ కావాలనుకుంటాం. కరెక్ట్ ఇంకాస్త మ్యామ్. కావాలనుకుంటాం. అసలు ఇప్పుడు మీరు చెప్పిన సెషన్‌లో ఆ పాయింట్ కూడా వచ్చింది యాక్చువల్‌గా. మనకి సఫిషియంట్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటది. కానీ ఉంటుంది. మనకి ఆ అవును. సఫిషియంట్‌ని చూడం కదా. ఇంకాస్త కావాలనే వైపే పరుగు, పరుగు, పరుగు పెడుతూనే ఉంటాం. మనకి మనకి ఓషోది 'ఆరెంజ్' అనే ఒక బుక్ ఉంటది సార్. బుక్ పేరు 'ఆరెంజ్' అన్నమాట. దాంట్లో హ్మ్. విపాసన టెక్నిక్స్ అని బోలెడుంటాయన్నమాట. హ్మ్. నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్ అంటే అవేమి మెడిటేషన్ టెక్నిక్స్ కాదు. నువ్వు మార్నింగే లేసి టీ తాగుతూ ఎలా మెడిటేటివ్‌గా ఉండగలవు? నువ్వొక సన్‌ని చూస్తూ ఎలా మెడిటేటివ్‌గా ఉండగలవు? అన్నీ ఇంక మన డే టు డే లైఫ్‌లో మనం చేసే ప్రతి చిన్న పనిలోని ఆ బుక్కు మన హ్మ్. ప్లాట్‌ఫార్మ్‌లో మనం తప్పకుండా డిస్కస్ చేసుకుందాం సార్. ఎంత ఓకే. అద్భుతంగా ఉంటాయంటే చిన్న చిన్న టెక్నిక్స్. నువ్వు హ్మ్. హాయిగా పార్క్‌లో ఒక బెంచ్ మీద కూర్చుంటూ నువ్వెలా మెడిటేటివ్‌గా ఉండగలవు ఆ పర్టిక్యులర్ క్షణంలో. అలా విశ్వం మనకు అన్నీ ఇస్తూనే ఉంటుంది కదా. కానీ దాన్ని ఇన్‌సఫిషియెంట్‌గా అనుకుని నెక్స్ట్ హ్మ్. లెవెల్‌కి ఎలా ఎళ్ళాలని అది ఆ లోపల నేను అనే స్థితి, ఆ సాక్షి స్థితి ఉంది గదా. బాగా ఇన్నర్ కోర్‌లో. ఐ హ్మ్. యామ్ నాట్ బాడీ, ఐ యామ్ నాట్ మైండ్, ఐ యామ్ నాట్ ఎనర్జీ బాడీ అది ఇది అని అన్నీ మనం ఒలిచేసుకుంటే నాకొక హ్మ్. చిన్న ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. నేను పూజ చేసుకుంటున్నాను యాక్చువల్‌గా కార్తీక మాసంలో దండం పెట్టుకుంటుంటే ఒక హ్మ్. ఒక నేనే నుంచునున్నాననమాట. నుంచునున్నాను బాడీ అంతా కరిగిపోయి కింద పడిపోయింది. అప్పుడు నెక్స్ట్ స్టెప్పేసాను పక్కకి. అక్కడంతా మనసంతా కరిగిపోయి కింద పడిపోయింది. ఆ పక్కకి జరిగాను మళ్ళీ. అక్కడ ఎనర్జీ బాడీ అంతా కూడా అంటే ఎనర్జీ బాడీ కూడా కాదు నువ్వు అని తెలిసింది. ఆ పక్కకెళ్ళాను. ఆ పక్కకెళ్తే ఇంకా ఇన్నర్‌గా ఒక స్టేటే మిగిలింది సాక్షి. ఆ సాక్షిలో ఆనందం ఎంతుందో కదా! అది మనం ఎంత నలిపేస్తున్నామో అనిపిచ్చింది సార్. యాహ్! అన్నిటి నుంచి మనకెక్కువ ఎనర్జీ కావాలి, మనకి అది కావాలి, ఇది కావాలి అని మనసు మనసుని కూడా అసలేం అనకూడదు. ఇన్నర్ సె స్టేట్‌ని ఆ సాక్షి తత్వాన్ని కూడా నలిపేస్తున్నామేమో అనిపిస్తుంది. ఆ సాక్షి స్టేట్‌లో కూడా అలాగే ఉండకుండా. ఉంటుంది మ్యామ్. మనం మీరు అది చెప్పినట్టు ఆ ఆహ్, స్టేట్‌లో అంటే ఇన్నర్‌గా ఉన్న ఈ మనస్థితి నుంచి ఇంకా లోపలికెళ్ళిన ఒక స్థితిలో ఎక్కడో సమ్‌వేర్ మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేస్తున్నాం లేదు బట్ నిజం మీరు థాంక్ యూ సార్. చెప్పారు. అన్నీ మనం సెషన్. ఒలిచేస్తే ఏం లేదక్కడ. ఎరుక, సాక్షి తప్పనిచ్చి ఏం లేదు. హ్మ్. ఆహ్, నిజంగా మీరు చెప్పినట్టు బాహ్యమైన పాకులాట, బాహ్యమైన వస్తువుల పాకులాట ఉంటుంది. మరి ఆధ్యాత్మికంగా వచ్చినాక ఈ ఎనర్జీ, నాకు ఎనర్జీ రావట్లేదు. ఎనర్జీ ఈ మళ్ళీ ఇలాంటి వాటి మీద గూడా వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఎందుకంటే మనకెప్పుడు ఏదో కావాలి. అది ఉంటేనే మనకి ఏ క వస్తది ఆనందం అన్న ఒక భావనలో ఉండిపోతాము. నాకీ కొన్ని రోజుల నుంచి నాకు కూడా ఇది ప్రతిసారి నాకేదైతే సాటిస్ఫాక్షన్ లేదో, నాకు నచ్చట్లేదో, లేకుంటే నాకేదో ఆ సిట్యుయేషన్‌లో ఇంతేనా? ఇంతకంటే లేదా? లేకుంటే నాకిది సరిపోవట్లేదు. లేదా నచ్చట్లేదు. ఇలా ఉన్నప్పుడల్లా ఏది ఎలా ఉండాలో అలాగే ఉంది. ఎవరు ఎలా చేయాలో కరెక్ట్‌గా అలాగే చేస్తున్నారు. ఎంత కావాలో అంతే ఉంటుంది.
అది అది నాకు ఆటోమేటిక్‌గా లోపల నుంచి అలా అనిపిస్తుందనమాట. ఇది కరెక్ట్‌గా ఇలాగే జరగాలి. ఇంతే ఉండాలి. ఇలాగే అవతల వాళ్ళు ప్రవర్తించాలి. ఇదే కరెక్ట్. ఇదే కరెక్ట్. ఇదే కరెక్ట్. ఇదే కరెక్ట్. ఇలా మనకు అనిపించినప్పుడల్లా మళ్ళీ మనం స్టేట్‌కి రావడానికి మీరు చెప్పిన సాక్షి స్టేట్‌కి మనం ప్రతిసారి అనుకుంటూ మళ్ళా స్టేట్‌కి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి మనం. అనవసరమైన కాంప్లికేషన్స్‌ని కంప్లీట్‌గా తెచ్చేసుకుంటూ, మన లోపలికి తెచ్చేసుకుంటూ, సాక్షిగా ఉండాల్సిన స్టేట్‌కి రీచ్ అవ్వడానికి చేసే జర్నీలో మనం ఉన్నప్పుడు తెలుస్తుంది అది ఎంత అవేర్‌గా ఉండి మనం అక్కడికి ఎళ్ళాలి అని. కరెక్ట్. ఈలోపు సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 మినిట్సే మాస్టర్స్. ఇంక తర్వాత మాట్లాడుదురు ఎవరో ఒకళ్ళు. ఆహ్, ఇష్టమైనోళ్ళు ఇద్దరి మధ్య చిన్న క్లాష్ వచ్చిందనుకోండి సార్. హుహు. మనం ఆటోమేటిక్‌గా తెలియకుండా ఒకళ్ళ సపోర్ట్‌కెళ్ళిపోతున్నాం. హ్మ్. బాగా ఇష్టమైన ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య తగువొచ్చిందనుకోండి. అంటే హుహు. నేను ఎక్స్‌పీరియన్స్ చేశానిది. అది హ్మ్. మనసు తెలియకుండా సాక్షిగా ఇద్దరిని సరిసమానంగా చూడట్లేదు. ఒక వైపుకెళ్ళిపోతే అక్కడ హ్మ్. వాళ్ళిద్దరూ బానే ఉంటున్నారు యాక్చువల్‌గా వాళ్ళ ఫైటింగ్స్‌లో. కానీ హ్మ్. మనం మన స్టేట్‌ని ఎంత డిస్టర్బ్ చేసేసుకొని హ్మ్. వీళ్ళకి సపోర్ట్ చేయడం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం, ఇంప్రెస్ చేయడం కోసం అన్నట్టు ఎన్ని రకాల ఆహ్, కాంప్లికేషన్స్‌ని తెచ్చుకుంటున్నామో. మనం న్యాయం చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ సాక్షిగా చూడట్లేదక్కడ. హ్మ్. చూడకుండా కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నాం. అందరూ బానే ఉంటారు. మనం జాగ్రత్తగా ప్రయాణించాలి. నిజంగా నిజంగా చాలా మనం జాగ్రత్తగా. ఏదన్నా మాట్లాడినప్పుడు గూడా నిజంగా ఈ మాట ఇక్కడ అవసరమా అన్నట్టుగానే అనిపిస్తది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా. హ్మ్. మనం హ్మ్. అది జర్నీ ఎవరిని చాలా టీచ్ చేయలేం మనం. జాగ్రత్తగా హ్మ్. అవేర్‌గా ఎంత అవేర్‌గున్నా ఇంకా ఎవరి నెక్స్ట్ లెవెల్ వ్యూలో వాళ్ళు కనిపిస్తూనే కరెక్టే. ఉంటది. మనం చెప్పామంటే హ్మ్. మన వ్యూ చెప్పాం మనం అంతే. ఎవరు కరెక్ట్ కాదు. ఎవరు రాంగ్ హ్మ్. కాదు. అదే ఎవరు సార్ ఎలా నిజంగా. చేయాలో యెస్. రియల్లీ బావుంది మ్యామ్. మీరు చెప్పింది చాలా బావుంది. థాంక్ యూ థాంక్ యూ సార్. సో మచ్. థాంక్ యూ మ్యామ్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. లేదా మనం ఎండ్ చేసుకుందాం సెషన్. థాంక్ యూ. దుర్గాంబ మ్యామ్ నిజంగా మంచి పాయింట్ చెప్పారు. ఈ బ్రిలియంట్ స్టూడెంట్స్ 99% వచ్చినా గూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండరు. 1% గురించి అన్‌సాటిస్ఫైడ్‌గా ఉంటారు. అంటే బాహ్యపరంగా చూస్తే 99% వాళ్ళకొచ్చింది. కానీ వాళ్ళ ఆనందం శాతంలో వాళ్ళకి ఏదో ఏదో అలా ఉన్నప్పుడు ఆ బార్‌ని అలా పైకి పైకి పెడుతున్నప్పుడు ప్రెషర్ ఉంటుంది. దానికోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ మనం చూస్తుందంతా ఆనందం కోణంలోనే చూస్తున్నాం కాబట్టి ఆనందం శాతం అయితే ఖచ్చితంగా తక్కువే ఉంటుందనేది నిజంగా బాగుంది మా ఫ్రెండ్స్. ఇది నిజంగా ఈరోజు పాయింట్ అదే. ఏంటంటే ప్రపంచాన్ని అంతా జయించినా కూడా ఒక్కరిని జయించలేకపోతే మొత్తం మీ ఈ ఈ భూమి మీద ఉన్న అందరి మీద జయించి ఒక్క వ్యక్తి మీద జయించలేకపోయినా కూడా అప్పుడు అలాంటివి పెట్టుకున్నారనుకోండి నంబర్ 1 అని ఇంకా వాళ్ళు ఆనందంగా ఉండలేరు. ఆహ్, అది మనం డిస్కస్ చేసాము. ఓకే. యాహ్! ఓకే. ఓకే మాస్టర్స్. మనం ఇంతటితో ఈరోజు సెషన్ ఎండ్ చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం మన ఆనందం యొక్క శాస్త్రం సెషన్ ఒక ప్రయాణాన్ని మళ్ళీ మనం కొనసాగించుకుందాం. ఈ అవకాశం మనకిచ్చిన సరోజమ్మకి, అలాగే ఈ జ్ఞానాన్ని మనకు అందించిన నిఖిల్ సర్జని మ్యామ్‌కి, అలాగే మా తెలుగు మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ.